లక్ష్మీవల్లభారంభాం విగణోమనిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః. మా అందరం కూడా పరమాత్ముడి అనుగ్రహించే అపూర్వమైనటువంటి కార్తీక పురాణాన్ని వింటున్నాం. సాక్షాత్ వశిష్ఠుడు జనక మహారాజు చెబుతూ, జనక మహారాజా, కార్తీక మాసంలో కార్తీక పురాణం చెప్పిన వారు అలాగే విన్నవారు వీరందరికీ కూడా సకల పాపములు పరిహరింపజేసి పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పురాణం చెప్పాలి. ఇక ఉన్న పురాణములు కూడా చక్కగా పారాయణ చేసినట్లయితే, ప్రవచనం చెప్పినట్లయితే వినే వాళ్ళందరికీ కూడా సకల పాప పరిహారం జరుగుతుంది. ఎవరైతే నారాయణుని తులసి దళము చేత అలాగే మారేడు దళముల చేత ఎర్రని పుష్పములు తెల్లని పుష్పముల చేత పరమాత్మను పూజిస్తుంటారు ఈ కార్తీక మాసంలో, వాళ్ళందరికీ కూడా సకల శుభాలు కలుగుతుంటాయి. అదేవిధంగా కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమం ఉంటుంది అన్నమాట. కార్తీక వనభోజనం అందరూ ఆచరించాలని చెప్పాడు ఆయన. చక్కగా ఎక్కడ ఆచరించాలి? ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉసిరి మొక్క ఉండాలి. ఉసిరి మొక్క కింద కూర్చొని చక్కగా తులసి ధాత్రి సహిత లక్ష్మీనారాయణ యొక్క పూజా కార్యక్రమం చేసుకుని అందరికీ కూడా ఆ తులసి చెట్టు వద్దనే చక్క భోజనం ఆచరించాలి. ఈ ఉసిరి చెట్టు కూడా ఖచ్చితంగా ఉండి తీరాలన్నమాట. అటువంటి ఉసిరి చెట్టు కింద భోజనం చేసినట్లయితే వనభోజనానికి వెళ్ళడం చేత అందరికీ కూడా శుభం కలుగుతుందయ్యా. ఈ విధంగా వనభోజన కార్యక్రమాలు తప్పనిసరిగా ఆచరించాలని చెప్పాడు ఆయన. అని చెబితే ఏమన్నా అంటే ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతం ఉన్నది. ఆ వృత్తాంతం చెబుతున్నాను వినవయ్యా అని చెప్పాడు. ఎందుకంటే కార్తీక పురాణం వినడం చేత కలిగే ఫలితము ఎంత గొప్పదో నువ్వు తెలుసుకోవాలంటే వృత్తాంతం చెప్పాలి కదా. ఆ వృత్తాంతం చెబుతాను వినవయ్యా అని చెప్పి పూర్వకాలం దేవదత్తుడనే అంటే దేవదత్త ఉపాఖ్యానం చెప్పాడు ఆయన. పూర్వం కావేరి నదీ తీరములో దేవశర్మని ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట. చాలా గొప్పవాడైన మంచి ఉత్తముడు, సకల శాస్త్ర పారంగతుడు, అపూర్వమైన భక్తి ప్రపత్తుల చేత పరమాత్మను పూజిస్తుండేవాడు ఆయన. ఆయనకి భాగ్యోదయం చేత కుమారుడు ఉన్నాడు. కుమారుడు జన్మించాడు. కుమారుడు పెద్దవాడయ్యాడు. కుమారుడు చెప్పాడు, నాన్న కార్తీక మాసం వ్రతమాచరించాలి, స్నానం చేయాలి, దీపారాధన చేయాలి, దానములు చేయాలి అంటే ఆ కుమారుడు వితండవాదం చేశాడనమాట. తండ్రి ఆవునితో దీపం పెట్టి అనవసరం ఆవుని వృధా చేస్తున్నారు మీరు, స్నానం చేస్తే పుణ్యం వస్తుందా, దానం చేస్తే పుణ్యం వస్తుందా, అదో 10,000 అశ్వమేధ యజ్ఞం వెళ్తూ ఉంటే ఎలా వస్తుంది అసలు, ఇవన్నీ మీరు ఎవరో చెప్తే మీరు ఈ విధంగా చెప్తున్నారు అని చెప్పి తండ్రితో వితండవాదం చేసేవాడు. తండ్రి ఏమన్నా అంటే, నేను శాస్త్రం చెప్పిన విషయంలో ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఇవన్నీ ఆచరించి తీరాలన్నాను. ఇవన్నీ కూడా ఋషులు చెప్పిన విషయాలు మనం తప్పనిసరిగా ఆచరించాలి. అంతేగాని ఇది ఎందుకు ఏమిటి అని ప్రశ్నించి దాన్ని తెలుసుకోవడానికి మన జీవితం సరిపోదు. నా మాట విని చెబితే ఆయన వినలేదు. ఎందుకు అనవసరం చేస్తున్నారు, మీకు ఏం తెలియదు ఇలాగా అని చెప్పి తండ్రిని కూడా విమర్శించాడు. తండ్రికి చాలా కోపం వచ్చింది అన్నమాట. దైవ నింద చేస్తున్నాడు, పక్కనే శాస్త్ర విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, తండ్రి నిందిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి వాడివి ఇంత అమానుషంగా మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు ఎలుపుగా మారేదువుగాక శపించాడు ఆయన. కొడుకు ఆశ్చర్యపోయాడు, తండ్రి మీరు ఇలాంటి శాపాన్ని ఇస్తారు నాకనంటే తప్పదని అనుభవించి తీరాలన్నాడు ఆయన. ఎందుకంటే అది శాపంగా జరగబోయి చెప్పారా నీకు అని చెప్పగానే వెంటనే ఇల్లుగా మారిపోయాడు. తండ్రికి ఆలమైపోయి తండ్రి రక్షించమనంటే నాకు విముక్తి ఎలా అని అడిగితే ఆయన ఏమన్నా అంటే, ఏనాడైతే నువ్వు కార్తీక పురాణం వింటావు ఆ రోజు నీకు విముక్తి అని చెప్పి అరణ్యములకి పంపన్నాడు ఆయన. తండ్రి అరణ్యములకు వెళ్తే ఆకలి సరిగ్గా ఆహారం దొరకదు. అక్కడ ఎలా స్వామి అంటే కుదరదు వెళ్ళిపోమని చెబితే ఆ అరణ్యానికి వెళ్ళి అక్కడ జీవిస్తూ నానావస్థలు పడ్డాడు. సరే రోజు తిండి లేక నానావస్థలు పడి ఈ చాలా వేదన అనుభవించే నిజమే కదా. శాస్త్రం ఎంత గొప్పది కదా. శాస్త్ర నింద, దైవ నింద, గురు నింద, అలాగే తల్లిదండ్రుల నింద, మహాపాతములు ఇవన్నీ కూడా ఇలా ఎవడు చేసినా అటువంటి వాడికి ఇటువంటి స్థితి కలుగుతుందని చెప్పి నానా అవస్థలు నానా బాధపడ్డాడనమాట. చాలా పశ్చాత్తాపడ్డాడు ఆయన. ఎంత అపరాధ మనుషుడి మానవుడిగా జన్మించడమే చాలా గొప్పది కదా. అటువంటి అపూర్వమైన మనుషు జన్మను పొంది కూడా ఈ విధముగా నేను కార్తీక మాస వ్రతాన్ని ఆచరించలేకపోయాను. ఎప్పుడు ఏ మహానుభావుడు వస్తాడు ఈ అరణ్యంలోకి, కార్తీక మాస ఆ వ్రత పురాణాన్ని విశేషాలు ఎవరు చెబుతారు, ఎప్పుడు ముక్తి కలుగుతుందని చెప్పి అలా చాలా కాలం ఎదురు చూశాడు ఆయన. కానీ భాగ్యవశాత్తు
కొంతకాలం అయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి ఆ ప్రాంతానికి రావడం జరిగింది మాట. ఆయన తన శిష్యులతో వచ్చి అక్కడ స్నానమాచరించి ఆయన అక్కడే ఉండి, ఆయన రోజు అక్కడే ఉందామని నిశ్చయించుకుని నది ఒడ్డు అది, ఆ నది ఒడ్డున అక్కడే ఉండి అలాగే కార్తీకపురం ఆచరిస్తుందో ఇంతలో కిరాతుడు వచ్చాడు. ఆయన వచ్చి నమస్కరించాడు. నమస్కరించడానికి తెలియనటువంటి భక్తిభావం కలిగింది మాట. స్వామి మీరు ఏం చెబుతున్నారు, మేము కూడా వినొచ్చు అడిగాడు. అందరూ వినొచ్చు అని చెప్పాడు. ఆయన చక్క వినవయ్య అని చెప్పి ఆ కిరాతకుడు కూడా వచ్చి 30 రోజులు కూడా కార్తీక పురాణాన్ని శ్రద్ధాశక్తులతో విన్నాడు. ఆయన అదే సమయంలో పైన ఉన్నటువంటి ఎలుక కూడా వింది మాట. శాపవశాత్తు ఎలుక ఆయన కూడా విన్నాడు. కార్తీక పురాణం అయిపోగానే 30 రోజులు అయిపోగానే ఒకసారిగా ఆ ఎలుక ఒక దివ్యమైన రూపాన్ని పొందింది మాట. ఆశ్చర్యపోయాడు విశ్వామిత్ర మహర్షి. ఎవరవయ్యా అని అడిగాడు. ఆయన కాలం మీద పడి ఏం చెప్పమంటారు మహానుభావ, శాస్త్ర నింద, దైవ నింద, మాతాపితృల నింద అన్నిటిని నిందించాను స్వామి, అమానుషంగా మాట్లాడాను, శాస్త్ర విరుద్ధంగా మాట్లాడాను నేను, అందువల్ల నాకు ఇటువంటి ఎలుగుగా జన్మ కలిగింది, అనేక రకమైన కష్టాలు అనుభవించాను. తర్వాత మీ అనుగ్రహం చేత మీరు చెప్పిన కార్తీక పురాణం వినడం చేత, ఆ పురాణ మహత్యం చేత నా పాపాలన్నీ పరిహరించబడి, ఇవన్నీ కూడా ఇటువంటి భయంకరమైన పాపాలు పరిహరించబడి చివరికి నాకు ముక్తి కలిగింది స్వామి. విశ్వామిత్ర మహర్షి అనుగ్రహించమని కాలమే పడి నమస్కరిస్తే విశ్వామిత్రుడు ఆశ్చర్యచకితులయ్యాడనమాట. ఓహో, కార్తీక పురాణం ఎంత గొప్పదో కదా, ఒక ఎలుకకి మళ్ళీ ఆ జన్మరాహిత్యాన్ని కలిగించి మోక్షాన్ని కలిగించింది కదా, ఎంత గొప్పదాన్ని పరవశించబడి కిరాతకుడు కూడా ఆయన ఆ రోజు నుంచి ఆయన విశ్వామిత్ర శిష్యుడిగా మారిపోయాడు అనమాట. ఆయన కూడా అంటే కార్తీక పురాణం వినడం చేత ఎంత మహద్భాగ్యం కలిగిందో విన్నావు కదా జనక మహారాజా, చూసావు కదా. కాబట్టి కార్తీక పురాణం తప్పనిసరిగా ఈ 30 రోజులు ఎవరైతే చక్కగా వింటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ముక్తి కలుగుతుంది. చివరికి శివ సాహిత్యం కూడా కలుగుతుంది అందరికీ కూడా. అంత గొప్పదే అది. కాబట్టి కార్తీక పురాణాన్ని ఈ 30 రోజులు తప్పనిసరిగా విని తీరవలెను అని వశిష్ఠుడు చెబితే జనక మహారాజు సంతోషించి అలాగే మహానుభావ నమస్కరించాడు. ఆయన వస్తు ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తస్సతు.